చేసుకొని మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్పాను, లాగ్కి డిఫరెన్షియేట్ చేస్తే ఫార్ములా ఏమొస్తుంది, లాగ్ ఫార్ములా అయింది 1/x కదా. సో ఈ 1/x అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, x³ + y³ + z³ - 3xyz ఉంది కదా. సో అది డినామినేటర్కి వెళ్తుంది ఫస్ట్ లైన్. ఓకే, సో లాగ్ x అయిపోయింది. ఇప్పుడు లాగ్ ఎక్స్కి చేసాము, దెన్ మనం సపరేట్గా ఎక్స్కి ఇన్నర్ డెరివేటివ్ ఎక్స్కి కూడా చేసినప్పుడు, ఇన్నర్ డెరివేటివ్ అంటే ఇక్కడ ఏంటిది, ఇదే. సో x³ + y³ + z³ ఇదే ఉంది ఇన్నర్ డెరివేటివ్. సో దీనికి చేసినప్పుడు ఇక్కడ పవర్ ఎంత ఉంది మనకి, 3 ఉంది. 3x³ కదా. సో దీనికి డిఫరెన్షియేట్ ఎక్స్. ఇప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ∂u/∂x అంటే ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ పవర్సే మనకి ఒక డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయిన వాల్యూ ఎక్స్కి ముందు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ లేదనుకుందాం, సో ఇది ఎంటైర్ వాల్యూ 0 అయిపోతుంది ఇఫ్ ఎక్స్ ఉంటేనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ∂u/∂x = y² - yz అనుకుందాం. ఇక్కడ ఎక్స్ లేదు మీకు. ఇప్పుడు ∂u/∂x ఆఫ్ y² చేస్తే 0 ఎక్స్ ఉంటేనే మనకి అది ఉంటుంది. లేకుంటే దీని ప్లేస్లో y ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ ఏమొస్తుంది, 2y - z వస్తుంది, ఎందుకంటే y అనేది 1 అవుతుంది కాబట్టి. సో సేమ్ ఫార్ములాస్. సో ఇక్కడ అందుకే మనకి 3x² అంటే ఒక పవర్ ఏముందో అది ఒక డిక్రీజ్ అయ్యి అదే ఎక్స్ వాల్యూస్కి ముందు వస్తుంది, అంతే తేడా. అండ్ ఇక్కడ y³ + z³ 0 అవుతుంది, అండ్ -3xyz ఉంది కదా. సో 3xకి డిఫరెన్షియేట్ చేస్తే మనకు తెలుసు ఫార్ములా. ఎక్స్ ఫార్ములా ఎంత, 1 అని ఇక్కడ చెప్పాను కదా. ఎక్స్కి ఏం చెప్పాను, 1 అని చెప్పాను. సో ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. అలానే సేమ్ ∂u/∂y చేస్తే 3y² అంటే పవర్ 3 ఉంది, 3 అనేది డిక్రీజ్ అవుతుంది. ఒక పవర్ డిక్రీజ్ అయితే మనకి స్క్వేర్ 2 వస్తుంది కదా. సో అలా అంటే 3y² ఎలా వచ్చింది అంటే x⁴n ఫార్ములా, n × x⁴n - 1. ఇక్కడ y² ఉందనుకోండి, 2 × y 2 - 1 అంటే 2y - 1 అంతే. y³ ఉంటే 3 × y 3 - 1 అంటే 3y/2 అంతే. ఇది ఫార్ములా బేసిక్గా n